ఇలా ఎవరో దౌర్జన్యంగా వచ్చి ఎక్కడోళ్ళు మా స్థానిక గిరిజనులు మా స్థానిక ఆ, గిరిజనులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకునే ఒక పరిష్కారం ఏదైనా ఉంటే ఆలోచించుకునే వాళ్ళు కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా దారుణం అండి. ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. కాకపోతే గిరిజనులు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలల్లో వాళ్ళకి ఇల్లు లేవని ఉన్న అధికారులకు వాళ్ళు వినవించుకుంటే అక్కడ నుంచి మన సహకారం కూడా దానికి ఉంటది. కానీ 50-60 సంవత్సరాల నుంచి సాగు చేసుకునేటోళ్ళ దగ్గర కట్టు అక్కడ ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అది మొత్తము శిఖం భూమి. అది వ్యవసాయం చేసుకుంటాను మాత్రమే, దాని వరకే అది పరిమితి ఉంటది. ఆల్రెడీ ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, ఎస్పీ గారిని కలవడం జరిగింది. అందుకే నాకు లేట్ అయింది ఇక్కడ రావడం. ఫస్ట్ ఎందుకంటే అధికారుల దగ్గర మనం ఫస్ట్ తేల్చుకొని రావాలి. ఎందుకంటే ఎట్లనే వీళ్ళందరూ ఇవాళ ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు. ఎస్పీ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఎట్టి పరిస్థితులల్లా ఇట్లాంటి ఎన్క్రోచ్మెంట్స్ అలౌ చేసే పరిస్థితుల లేరు, చెయ్యరు. చేసినా మేము మనందరం మళ్ళీ దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. మీతో పాటు మేము ఉంటాం, దాంట్లో డౌట్ లేదు. ఎవరైతే లేని గిరిజనులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన దాంట్లో వాళ్ళ గ్రామాలలో ఇక్కడ ఎటునారం అనేది ఇక్కడ ఉన్నోళ్లకు ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటాం. లేని వాళ్ళకి ఎవరికన్నా ఉన్నదంటే వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అది ప్రభుత్వంతో మనం కూడా తప్పకుండా సహకరిస్తాము. మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక గ్రామంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద మనిషిగా నేను కూడా తప్పకుండా వాళ్ళు ఎంబటి ఉంటాం. కానీ అది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో చేసుకోవాలి. వాజేడు, వెంకటాపురం, మహబూబాదు ఇవన్నీ నుంచి వచ్చి ఇక్కడ లేరా ఇక్కడ అంటే ఎనీ కాస్ట్ మీ భూములు ఎవరు కూడా తీసుకునే ప్రసక్తే లేదు. దానికి ప్రభుత్వం కూడా ఇట్లాంటి చర్య తీసుకుంటుందని నేను అనుకుంటలేను. గౌరవ మంత్రివర్యులు కూడా ఈరోజు అక్కడనే మొలుగుల కనబడ్డారు. వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడినారు, మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఎస్పీ గారితో మాట్లాడినాం. అందుకే లేట్ అయింది. ఎట్టి పరిస్థితులల్లో ఇటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దానంటే వారు కూడా కలెక్టర్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు, ఎస్పీ గారు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎవరు టెన్షన్ పడకండి. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని వాడి ఎడల అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అనేది ఆలోచించినాం. అప్పుడు ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి మరి ఆడిదాకా వెళ్ళి ర్యాలీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసుకోకండి అని చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మీ మీద కేసులు పెట్టాలి. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయింది. రేపో మాపో ఇవాళ నిన్న కూడా రాత్రి కేసులు 8 మంది మీద కేసులు పెట్టింది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో జరుపుతారు, జరపకుంటే ఏం చేద్దాం అనేది మనం ఆలోచించడం. మీతో పాటు ఖచ్చితంగా స్థానికులకు అండగా ఉండాల్సిన బాధ్యత మాది. మీతో పాటు ఉంటామని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. దీంతో పాటు అక్కడున్న గిరిజనులు ఎవరైతే ఈ నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళకు కూడా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు అనవసరంగా అమాయకమైన గిరిజనులను కూడా మీరు మభ్యపెట్టి ఇట్లాంటి చర్యలు చేపించడం చాలా దారుణం. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరికైతే భూములు లేవో రాజ్యాంగ పద్ధతుల ద్వారా మీరు వెళ్ళి ఆ గ్రామాలలో మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడు మేము కూడా మా వంతు సహాయం చేస్తాం. మీకు రావాల్సిన ఇంటి పట్టా ఏదైతే ఉన్నదో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. కానీ ఇది పద్ధతి కాదు. ఎక్కడనైతే 60-70 ఏళ్ల నుంచి సాగు చేసుకునే పేద రైతుల భూముల మీదకి పోవడం మంచి పద్ధతి కాదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.